హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రోమో 3 వచ్చింది కదా, చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి. ప్రోమో 3 ప్లస్ లైవ్ని కనెక్ట్ చేసి చెప్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. లైవ్లో పిల్లలు వచ్చారు, నలుగురు పిల్లలు బుడ్డి అడుగులతో వేసుకొని వచ్చి బుజ్జిగా బుల్లిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడదాం. అదే అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు నలుగురు వచ్చారు. అలాగే ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో నాకు ఒక దగ్గర భలే నవ్వు వచ్చిందప్ప. ఎవరిదంటే పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తారు అన్నమాట. నాగా అనుకుంటా, రాశాను, చెప్తా. ఏంటంటే ఫైర్ తగ్గింది నీలో, నేను ఆ ఫైర్ని రీప్లేస్ చేస్తా, ఫ్రాంక్నెస్ రీప్లేస్ చేస్తా. నాకంటే ఫైరా, నాకంటే ఫ్రాంక్నెస్ అంటే ఇంకా ఊహల్లో బతుకుతున్నాడు పవన్ కళ్యాణ్. అండ్ పవన్ కళ్యాణ్ ఏదో తోపు తిరుగునా ఆడేస్తున్నట్టు మంచి క్వశ్చన్లు అడిగాడు. క్వశ్చన్లు అడగడం బాగుంది, కానీ మనం కూడా అది చేసి అడుగుంటే బాగుండు అని నా ఫీలింగు. అండ్ ఈ మన సోకాల్డ్ కామనర్స్ ఎవరైతే కొంపలో ఉన్నారో వాళ్ళు కానీ బుర్రలో గుజ్జుంటే వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఇన్పుట్లు ఇచ్చారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేలు. ఎస్పెషల్లీ శ్రీజ, వీళ్ళు గేమ్ చేంజ్ చేసుకోవాలి. గేమ్ చేంజ్ చేసుకోలేదని అనుకోండి, వీళ్ళంత పనికిమాలు ఎవరు ఉండరు. ఎందుకంటే అంత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేలు చెప్పిదొబ్బరు. అంతా అర్థమైపోవాలి. కైండ్ ఆఫ్ రోస్టింగ్ జరిగింది, మామూలు రోస్టింగ్ కాదు. వాళ్ళు మీకు ఆల్రెడీ అప్డేట్ చెప్పాను ఎవరు సెలెక్ట్ అయ్యారో. దివ్య నిఖిత గారు సెలెక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ లైవ్లో చూస్తున్నప్పుడు కూడా అర్థమైపోయింది, దివ్య నిఖితనే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రాపర్గా ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉంది, మంచి వొకాబులరీ ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు, యారగెంట్గా ఉండట్లేదు. డిఫరెన్స్ ఉంది. కాన్ఫిడెంట్గా ఉండడం అంటే ఇది, యారగెంట్గా ఉండడం అంటే మాస్క్ మెల్లాగా. అర్థమైంది కదా, టిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకోటి ప్రియో మంచి క్వశ్చన్ అడిగింది మాట లైవ్లో. మాకు ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను పిక్ చేసుకోవాలి, మేము వీక్ ఓన్లు తీసుకుంటారు అని అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు నా ఆన్సర్ చెప్పేస్తా వీడియో ఎండింగ్లో. చెప్పకపోతే ఏమనుకోకండి, మర్చిపోతే ఫ్లోలో లాస్ట్లో చెప్తాను. లేదా ఒకవేళ పొరపాటు మిస్ అయితే కామెంట్లో పెడతా. బట్ నేనైతే ఎలా ఆడతాను చెప్తా. ఆల్రెడీ ఉన్నారు కదా 13 మంది బుజ్జి పిల్లలు. సో ఇంకో 4 బుజ్జి పిల్లలు వచ్చినప్పుడు అందులో మీరు స్ట్రాంగ్ ఒకవేళ మీరు ఆ 13 మెంబర్లు ఉన్నారు, మీరు ఓనర్ అవ్వండి, టెనెంట్ అవ్వండి, మీరు స్ట్రాంగ్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారా, వీక్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారా చెప్పండి. మామూలు మళ్ళీ అనమాట, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకున్నా. మీరు చెప్పండి. ఎందుకంటే ప్రియ మంచి క్వశ్చన్ అడిగింది, దానికి మనోడు ఒక ఆన్సర్ ఇచ్చాడు. సో మీరు ఏం చేస్తారు, నా ఆన్సర్ నేను చెప్తాను క్లియర్గా, ఓకేనా? సో ఇంకో క్రేజీ అప్డేట్ మర్చిపోయాను. ఈ అప్డేట్ కంటే ముందు మన డిస్క్లైమర్ ముందు చెప్పి, లేకపోతే కష్టం, మీరు మర్చిపోతారు. లైక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తే లైక్ చేయండి. టపక్క మన హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ని కొట్టండి, అప్పుడు ఎక్స్ట్రా పుష్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా వస్తాయి వీడియోలు. రేపు బుర్రపాటు తలనొప్పి అప్డేట్లు ఉన్నాయి, మామూలు అప్డేట్లు కాదు. అది ఈ వీడియోలోనే చెప్తా. మనకు తెలిసిన వాళ్ళు రేపు వెళ్తున్నారు ఇద్దరు. సో ఫస్ట్ వచ్చేస్తాయి అప్డేట్లు. సో వీడియో యూట్యూబ్ ఎలాగైతే సబ్స్క్రైబ్ కొడతారో, మై రివ్యూస్ అఫీషియల్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది. 6,000 కాదురా ఎదవా, 9,600 మంది ఉన్నారు. ఒక 400 వచ్చారు అనుకో, 10,000 అవుతారు. అప్పుడు బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఈజీగా ఇవ్వచ్చు మీకు లీగల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాయిస్ నోట్లో. సో అర్జెంట్కి వెళ్ళి ఫాలో కొట్టండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. డిస్క్రిప్షన్లో లింకే కదా, మాట్లాడితే లింక్లో డిస్క్రిప్షన్ అన్నాను, కొట్టండి. ఫస్ట్ ఈ లీక్ చెప్పేసిన తర్వాత మ్యాటర్లోకి దిగిపోదాం. షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. వీకెండ్ ఎపిసోడు శనివారం జరుగుద్ది కదా. శనివారం ఉదయం మధ్యాహ్నం జరుగుద్ది. ఉదయం ఏమో మనకి శనివారం రోజు, మధ్యాహ్నం ఏమో ఆదివారం రోజు చేస్తారు కదా. హైలైట్ ఏంటో తెలుసా, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టా, అందుకే ఫాలో అవ్వమంటా. మీరేమో ఫాలో అవ్వరు మై రివ్యూస్ అఫీషియల్. ఓకే, ఫ్రీ మార్కెటింగ్ మనం చేసుకోవాలి, మనకి పియర్ లేరు కాబట్టి. రేపు షూట్ స్టార్ట్ అవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, రేపు షూట్, వీకెండ్ షూట్. మరి ఎందుకురా అంటే చెప్పేస్తారేనన్నీ. రేపు చాలా జరుగుతాయి. సో గెట్ రెడీ ఫర్ ద అప్డేట్స్. మన పేజ్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు వెళ్తున్నారు. షార్ప్ 12:30కి రమ్మన్నారు. సో మోస్ట్లీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్తో క్వశ్చన్లు అడిగి పెంచడాలు కొన్ని ప్లాన్ చేస్తున్నారు, ఎలిమినేషన్ లాంటిది అన్నీ చెప్పలేను, రేపు నేను చెప్తా. బట్ ఫస్ట్ నేనే చెప్తా, కంగారు పడొద్దు. క్రేజీగా ఉండబోతుంది ఈ వీకెండ్. ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్ మై డియర్ ఫోక్స్, ఓకేనా? ఇది అప్డేటు. ఇంకా ప్రోమోకి వెళ్ళిపోదాం. ప్రోమో కంటే ముందు మీకు ప్రోమో అర్థం కావాలంటే ప్రోమో 2 నేను చెప్పలేదు కదా, నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది క్లయింట్ రావడం వల్ల. సో 2-3 గంటల బొక్క, పెద్ద ఏం జరగలేదులేండి. ప్రోమో 2 చూసారు కదా, వైల్డ్ కార్డులు వస్తారు. వాళ్ళు యాక్చువల్గా ఓటీలేంద్రా దరిద్రుడా, ఓటీపీలు వేసుకోవాలి. ఓటీపీలు 4 చేసుకున్నారు. నాకు స్ట్రైట్ అవే డిప్లొమాటిక్గా లేకుండా చెప్పేస్తే నాకు దివ్య నిఖిత దగ్గర ఓటీపీలు నచ్చింది. అండ్ తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు, జఫ్డాకా క్వశ్చన్లు. దానికి వీళ్ళు కొంతమంది రొట్ట ఆన్సర్లు ఇచ్చారు, కొంతమంది బాగా ఆన్సర్లు ఇచ్చారు. సో వీళ్ళలో ఎవరు ఇంప్రెస్ అయ్యారో వాళ్ళు ఓట్ బ్యాంక్లో వెయ్యాలి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళు అగ్ని పరీక్ష అంటే బిగ్ బాస్కి వస్తారు. 4 వాళ్ళు దివ్య నిఖిత వస్తుంది. ఎందుకు వస్తారంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది లైవ్లో చూస్తే. ఇట్ మేక్స్ సెన్స్. మీకు అనిపించలేదా?
నాకేమనిపించిందో చెప్తా. సో లైవ్లో ఏం జరిగిందంటే ప్రోమో 2లో చాలా తక్కువ చూపించారు కదా, బిగ్ బాస్ మీద మంచి డైలాగ్ వేస్తారనమాట. అప్పటి వరకు ఏం జరగలేదంట లైవ్లో. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఆ సొల్లు వేసుకున్నారు. తర్వాత ఆ కట్టెళ్ళు దుప్పట్లు ఎత్తారు. ఇంకోటి మొన్నే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్, ఇలాగా బ్లైండ్ ఫోల్స్ ఎత్తినోడు ఆ బొక్కలోకి వెళ్ళి చూడొద్దు అని చెప్పి. వీళ్ళు మళ్ళీ అదే చేస్తారు. మారవరా స్వామి మీరు. ఓకే, సో బ్లైండ్ ఫోల్డ్ చేస్తగానే అందరూ అవాక్ అవుతారు అనమాట, షాక్ అవుతాయి. ఏ అదంతా దొంగ ఆనందం, లోపల భయం. అమ్మ ఇంకొకటి ఎక్స్ట్రా బొక్క, ఇంకో ఇద్దరు బొక్కన లోపల ఎన్నర్ ఫీలింగ్, బట్ వాళ్ళు బయటకు చూపించుకోరు. నలుగురు వచ్చారు, స్టూల్లో కూర్చోబెట్టారు, వాళ్ళు బయటికి రాకూడదు అన్నమాట. ఒక వేసారన్నమాట ఇలాగా ట్రెస్ పాసింగ్ లాగా. వీళ్ళు పిల్లలు 13 మంది కూర్చున్నారు. ప్రాసెస్ ఏందిరా అంటే బిగ్ బాస్ ముందు మంచి ఇంట్రో ఇచ్చాడనమాట. ఇలాంటి ఇంట్రోలకి ఏం తక్కువ లేదు, మ్యాటర్ ఉండదు, డొల్లా. ఏమంటాడంటే బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయం స్వయంగా నేనే రాశా. మళ్ళీ చెబుతాను చూడండి, ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయం. ఫస్ట్ థింగ్, రణరంగం ఎక్కడుంది మాయా? ఏడుంది రణరంగం? సరే ఉందనుకున్నాం. మరో అధ్యాయం అంటే ముందు అధ్యాయం ఏంటో నాకు చెప్పవా? ఆ దరిద్రపు కొట్ట ఎమోషనల్ టాస్క్, బ్యాటరీ టాస్క్లు అధ్యాయమా? సరే నిన్ను వేసుకుంటే నాకేమవుతుంది కానీ ఒక స్ట్రైక్ తప్ప. ఓకే, అది ఇప్పటి వరకు నా కొంపలో ఆయన అనలేదు, నేను అన్నాను. నా ఇంట్లో 2 వారాలు మీరు గడిపారు. ఈ 2 వారాలు బయట నుంచి మీరు చూశారు ఆ నలుగురు పిల్లలకి. సో ఈ నలుగురిలో నుంచి మీరు ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఓటీపీలు వేయాలి. అక్కడ కూర్చుని 13 మందిలో మన కామనర్లకి షుగర్ ఉంది కదా, డయాబెటిక్స్. ఎందుకంటే అది ఆగదు, ఇంటరప్ట్ చేస్తూనే ఉన్నారు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ రణరంగంలోకి వచ్చి, రే షుగర్ పేషెంట్లు ఆగండి, మీకు ఛాన్స్ ఇస్తాం, మీకు ఛాన్స్ ఇచ్చాక మీ దిక్కుమాల క్వశ్చన్లు అడగండి, ముందు వాళ్ళు ఓటీపీలు చేసుకొనివ్వమంటారా స్వామి అని వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ఓటీపీలు చేయమనో నాగప్రశాంత్ ఇలా చేస్తాను మా అజ్జులు అలా ఇంటరప్ట్ ఈ ఉత్సాహం మళ్ళీ వీళ్ళకి ఆటలో ఉండదు అది. సో ఓటీపీలు చేసుకుంటారు. ఓటీపీలు షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని పదాలు నేను రాసుకొచ్చాను, నేను చదువుతాను. హే మీరు వినండి. హే ప్రశాంత్, నేను ఒక టీం ప్లేయర్ని, ఒక ఇండివిజువల్ ప్లేయర్ని. సో రెండిట్లో బ్యాలెన్స్డ్గా ఉంటా. మళ్ళీ అప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇచ్చారు. ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎంటర్టైన్మెంట్ అని సాగుకుంటారు ఎక్సెప్ట్ దివ్య నిఖిత గారు ఒక్కలే పర్ఫెక్ట్గా చెప్పారు. ఎంటర్టైన్మెంటే మనం ఫోర్స్డ్గా స్కిట్లు వేసి దాన్ని కామెడీ చేయడం కాదు, కామెడీ చేయడం కాదు, మనం నడిచే ప్రవర్తన బట్టి ఉంటుంది, మనం చేసే పనులు దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఫోర్స్డ్గా ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ టాస్క్లో ఆమె చేసేది చూసారా, అలా ఆర్గానిక్గా రావాలన్న చూసారా, ఇది క్లారిటీ ఆఫ్ థాట్. అంటే ఎంటర్టైన్మెంట్ ఆ షకీబు ఎంటర్టైన్మెంటే, ఈ నాగప్రశాంత్ ఎంటర్టైన్మెంటే. అనుష గారు కొన్ని బాగా చెప్పారు, కొన్ని బట్టి పట్టినట్టు ఉన్నారా, ఎవరు ఇచ్చారు మంచి క్వశ్చన్ పేపర్. సో అది టెంప్లెట్ బేస్లో అనిపించింది ఆమె. ఎందుకంటే కొన్నిసార్లు ఏమంటారు ఫ్రీజ్ అయిపోతారు, అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ లేదనుకుంటా. ఓకే, ఎక్కడ ఉన్నాను? నాగప్రశాంత్, గేమ్ స్ట్రాటజీ మారుస్తా, ఫ్రెష్గా వచ్చాయి కాబట్టి కొత్త ఎనర్జీతో ఉరకలేస్తుంది అంటాడు. మీరు కూడా చాలా బాగా ఆడుతారు. ఇది క్రీమ్ బిస్కెట్, వాళ్ళు బాగా ఆడితే మిమ్మల్ని ఎందుకు యాడ్ చేస్తారు, పిలుస్తారు మెరుగని. అప్పుడు ఎమాన్యుయల్, హౌస్లో ఏం తగ్గింది? హౌస్లో ఆట తగ్గిందని. ఆట వీళ్ళకి చెప్పలేదు కానీ నాగప్రసాద్ అంటాడు ఎంటర్టైన్మెంట్ తగ్గింది, మీరు బాగానే ఆడుతున్నారు బట్ అని చెప్పి చెప్పలేదు. భరణి, ఇమాన్యుయల్ అండ్ సంజన కన్నా ఎక్కువ కామెడీ ఇవ్వగలరు అంటే ఇస్తాను అన్నాడు. మరీ ఆరంతగా ఇవ్వకపోయినా నేను ఇస్తాను, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే. ఇక్కడ నాగప్రశాంత్ ఏమంటాడంటే, నేను 2 స్టార్ని ప్లేయర్ని అంటే ప్రోమోలో చూసిన తర్వాత కూడా నాకు అసలు అర్థం కాలేదు. 2 స్టార్ ఏంటి, ఏదో ఏసీ రేటింగ్ చెప్తున్నట్టు, సినిమా రేటింగ్ చెప్తున్నట్టు 2 స్టార్ అంటే నాకు ఎలా స్ట్రైకింగ్ అంటే 5 out of 2 స్టార్ అలా చెప్తున్నాడు అనుకుంటే, తర్వాత 2 స్టార్లు వచ్చాయి కదా బిగ్ బాస్లో, అది అగ్ని పరీక్ష షోలో. సో వర్డ్ ఫ్రేమింగ్ కరెక్ట్ పెట్టలేదు, నాకు 2 స్టార్లు వచ్చాయి పర్ఫార్మెన్స్లు అని చెప్పాలి. 2 స్టార్ అంటే వేరేగా వెళ్ళింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి వినగానే. సో నేను డిజర్వ్డ్ అనుకున్నా. సో అది మళ్ళీ నేను వోకల్గా బాగానే మాట్లాడుతా అంటే పవన్ కళ్యాణ్ మొహమాటం తగ్గిందా, నాగప్రసాద్ తగ్గింది. మనకు అస్సలు మొహమాటం లేదన్యా, అస్సలు లేదు మనకి. అది డెమోను 4 రీజన్లు చెప్పి అంటాడు పాపం కష్టపడి లేచి. మనోడు ఏదో చెప్తున్నాడు లైవ్లో అర్థం కావట్లేదు, ఫుల్ ఎనర్జీ ఇదని. తర్వాత దివ్యానికి లేచి ఏం చెప్తుంది అంటే, బయట టాక్ ఏంటంటే నేను ఒపీనియన్ బాగా పెడతానని టాకు, నేను రివ్యూలు కూడా ఇస్తాను కాబట్టి అందులో మనం ఫుల్ తోపు. స్టాండ్ ప్రాపర్గా తీసుకుంటాను, నా గురించి నేను ప్రాపర్గా స్టాండ్ తీసుకుంటాను. పక్క వాళ్ళ దగ్గర కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను తీసుకోవాలన్నప్పుడు నేను ప్రాపర్గా స్టాండ్ తీసుకుంటాను. నేను చాలా వోకల్గా స్ట్రాంగ్ ఉంటాను. అనవసరమైన విషయంలో కిలుక్కొని మళ్ళీ నాకు నేను బిస్కెట్ అవ్వను. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నదంటే శ్రీజ అండ్ ప్రియ పీరియడ్. ఎందుకంటే వాళ్ళ మొక్కలు మాడిపోయి 100% ఎఫర్ట్ ఇస్తా. ఎప్పుడు గొడవ పడాలో అప్పుడు గొడవ పడతా తప్ప అన్వాంటెడ్గా గొడవ పడను. ఇది ఎవరికి చెప్పారు చెప్పండి? శ్రీజ, ప్రియ.
హౌస్ హార్మనీ పోనేమని ఇది ఎవరికి చెప్పారు చెప్పండి. అది యూ విల్ గెట్ ఆల్ దో షేడ్స్. గేమ్ ఈజ్ గేమ్. తమ్ముడే ప్యాకాటే. ఫ్రెండ్స్ చేసుకుంటా, ఎనిమిస్ చేసుకుంటా, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా. మీలో కొంత సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది. ఓనర్స్ అవనివ్వండి, సెలబ్రిటీస్ అవ్వండి, అది నేను బ్యాలెన్స్ చేస్తా. సిన్స్ ఆమె వైల్డ్ కార్డ్, నేను చాలా వైల్డ్గా ఆడతా. టాస్క్ కూడా ఆడతా, వర్కులు చేస్తా, గిన్నెలు తోముతా, బట్టలు ఉతుకుతా, అన్నీ చేస్తా. తమ్ముడే ప్యాకెటే. ఐ థింక్ ఐ కెన్ బ్లెండ్ వెల్ విత్ యూ, ఐ కెన్ జెల్ వెల్ విత్ యూ. ఇది వైల్డ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. నేను అక్కడే అక్కడ ఐపీఎల్లో బోర్డింగ్ ఎత్తేస్తారు కదా, నాకు సెలెక్టెడ్ ఇలాగ నేను ఓట్లని అలా ఎత్తాలనిపించింది. ఏమన్నా చెప్పారు పాయింట్లు, పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్లు. బిగ్ బాస్కి ఒక వైల్డ్ కార్డ్ నుంచి ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్పారు. అక్కడ ఏంటి ల్యాకింగ్ అవుతుందో కరెక్ట్గా చెప్పారు. అక్కడ ఉండే కొన్ని మంది చిమిడిగాళ్ళు ఎలాంటి తుప్పాస్ పనులు చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా పాయింట్ అంటే ఎలా అంటే సుమ్మని తగులుతుంది ఆ పాయింట్. మాటలు చాలా ఇంపార్టెంట్. మాటలు తోటల్లో తగలాలి, దానికి గన్నే అవసరం లేదు. వైలెన్స్తోనే మనం తోటలు పొడిపించే అవసరం లేదు. మాట్లాడు ఇవి చాలా పవర్ఫుల్. అది కొన్ని యుద్ధాలు ఆగే మాటల వల్ల. సో ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారా? కూల్. ఇప్పుడు ఏమంటారంటే, ఏరా దివ్యానికితో వేసిందా మనీ 1000 పడిందా అంటారు. నాకు తెలుసు, శ్రీజ దగ్గర కూడా అదే వచ్చింది స్టార్టింగ్. సరే, అది చెప్పిందామా. షకీబ్ మారలేదు అయ్యా, రాఘవా ఏం మారలేదు మనోడు. అదే కన్ఫ్యూజన్. వాళ్ళు ఒకటి అడుగుతాడు, అన్నీ ఒకటి చెప్తాడు, ఏమనంటే ముందుకెళ్ళిపోతాడు, వెనక్కి వస్తాడు, జుత్తు ఇలా అనుకుంటాడు. క్లారిటీ లేదయ్యా, కష్టం. ఆయన కూడా అలాగే నాగప్రసాద్ మంచోడు మనిషి, కానీ రిజర్వ్డ్గా ఉన్నాడు. ఆ అనూష ఏమో టెంప్లెట్ ఆన్సర్లు. సో నాకు ఎక్కలే, ఆనెస్ట్గా చెప్పిన. ఏదో దివ్యానికితో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిందని చెప్పట్లేదు. వీళ్ళు డ్రాబ్యాక్లు ఇదే. ఇప్పుడే చెప్పేస్తున్నాను చూడండి. ఆ అబ్బాయిలో కన్ఫ్యూజన్ కేటగిరీ ఎవరు? షకీబ్. మనోడేమో టూ మచ్ రిజర్వ్డ్, రాలంగమ్మ సొంత కొడుకులా ఉంటాడు నాగప్రశాంత్. ఆమెమో కొంచెం నాకు అనకూడదని ఫేక్ అనిపిస్తుంది అనూషరత్నం. అది న్యాచురల్గా ఉండదు, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. దివ్యానికితో ఎందుకు నచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను. నచ్చడం అంటే నచ్చడం. ఓకే. షకీబ్ అంటే నేను వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక టీంలో కొన్ని లేవు, నేను బ్యాలెన్స్ చేస్తా. కొంచెం కైండ్ ఆఫ్ దివ్యానికితో చెప్పిన పాయింట్లు ఇవన్నీ నేను ఆర్ దివ్యానికితో చెప్పిందని చెప్పి ఇలా మాట చెప్పడం అనేది తెలియదు. కానీ నాకు ఒక స్టెప్ ముందుకు పంపితే ఇస్తా, డూ ఆర్ డే సిచ్యువేషన్ అది చంపేస్తా, లేకపోతే మేము చంపేస్తా అన్నట్టు మాట్లాడతాడు. నేను మొబైల్ పగలగొట్టే కదా, అర్థమైంది కదా నాలో విలనిజం అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు నేను ఇంట్లో వస్తే ఒక లెవెల్లో ఉంటుంది. బిల్డప్ షాట్స్ మాట ఇవి, ఓకే తప్పులేదు. ఇది ఇమాన్యుల్ అంటాడు. దీనికన్నా ముందేమంటే ఫ్లోరల్లో మాట్లాడు, మనం కలిసి అడిగేద్దాం, ముందుకెళ్దాం, ఇందా అంటే ఇది ఓటపిల్ల లేదు, మోటివేషన్లా ఉంది అంటాడు. కరెక్ట్గా అలానే ఉంది. నెక్స్ట్ అనూష, ఈమె చెప్పిన పాయింట్లు బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎక్కడో సమ్ టెంప్లేట్ ఆన్సర్స్, సమ్ టెంప్లేట్ ప్రిపరేషన్లో ముందు రోజు ఎవరో క్వశ్చన్లు ఇచ్చారు అన్నట్టు అనిపించింది. మీ అందరికీ ఏదో ఒక పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు, ఓకే. ఈ బిస్కెట్లు కామను. నాకు బిగ్ బాస్ అంటే ఏంటో చెప్తా, నాకు అర్థమైంది ఏంటో చెప్తాను. బిగ్ బాస్ పర్సనాలిటీ, బిగ్ బాస్ గురించి ఎంత పారాగ్రాఫ్ చదివిందయ్యా, అది నేను చదవలేను, అయిపోయింది. ఫర్ మీ టాస్క్ ఇంపార్టెంటే, బట్ టాస్క్ అంటే పర్సనాలిటీ ఇంపార్టెంట్. 100 టాస్కులు విన్ అయినా కూడా పర్సనాలిటీ బాగోకపోతే వాడు కప్పు కొట్టలేడు. సో అంటే ఆ ముందే చెప్పేస్తుంది నేను టాస్కులు సరిగా అంటే జస్ట్ కిడింగ్. ఆమె ఏం చెప్తుందంటే విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఇంటెంట్ మన పర్సనాలిటీ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. 100% ఎఫర్ట్ పెడతా. నేను అగ్నిపరీక్ష షోలో ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవార్డు నాకు రాలేదంటే, అగ్నిపరీక్ష షోలో అసలు మీరు ప్లేయర్ అనే గుర్తించలేదు, మీకు వరస్ట్ ఇద్దామంటే మీరు కనబడలేదు, అది ప్రాబ్లం. మీరు అది గుర్తించాలి. నేను అంటే రా ఎమోషన్స్ వస్తే అవునా ఓకే, నేను బ్యాక్ బిచ్చింగ్ చేయను, ఇది అవ్వదమ్మా. అది తర్వాత ఇవి ఎపిల్ అయిపోయి తర్వాత క్వశ్చన్లు హైలైట్. పవన్ కళ్యాణ్ ముందు వచ్చేసాడు, నేనున్నానే నాయనమ్మ అన్నట్టు. ఆటలో శూన్యం. క్వశ్చన్ ఏంటంటే అనిష అక్క కలిపాడు మళ్ళీ. అక్క చెల్లి పిన్ని ఏమిరా స్వామి అందరూ. ఇందాక బిలో ద బెల్ట్ వెళ్ళని అన్నావు కదా, ఆపోజిట్ పర్సన్ అలా చేస్తే ఏం చేస్తాంటే అనుష ఏమంటుందంటే పాయింట్ పెట్టడం వరకేనా అది, ఓకేనా, నేను ట్రిగ్గర్ అవ్వను, ఐ విల్ లీవ్ టు ఆడియన్స్ అంతేనంట. ఆడియన్సే అంట, ఆమె ఏం ఫైట్ చేయదంట. పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్స్ గివప్ ఇచ్చేస్తావా అంటే ఎక్కడ ఆపాలో నాకు తెలుసు అంట. నేను పాయింట్ పైన ఉంటా, గంటలు వాదించలేను. తర్వాత పవన్ కళ్యాణ్, నువ్వు హౌస్లోకి వచ్చాక నీకు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాక వాళ్ళు నామినేట్ చేస్తే ఏం చేస్తా అంటే ప్రాపర్ రీజన్ ఉంటే ఐ విల్ టేక్, అంతే తప్ప దానికోసం అలగడం గెలగడం అలాంటి ఏం చేయను. ఒకవేళ ఉన్న 2 or 3 hours ఉండి తర్వాత మాట్లాడేస్తాను. తర్వాత ప్రియా, ఇక్కడ మొన్న నామినేషన్స్లో ఇండివిజువల్ ఓటింగ్ గ్రూప్ ఓటింగ్ అయింది కదా, అప్పుడు నువ్వేం చేస్తా అంటే గ్రూప్ ఆర్ ఇండివిజువల్ మ్యాటర్ కాదు, పాయింట్ కరెక్ట్గా పెట్టాలి. నేను అందరి పాయింట్లు తీసుకుంటా, నా పాయింట్ కూడా పెడతా.
ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా జామ్ సెషన్లో, కానీ ఇవన్నీ సొల్లు. నేనేం చూస్తానంటే ఆ ఇంటెంట్ ఎలా ఉంది, చెప్తున్నప్పుడు ఆన్ ద ఫ్లై చెప్తుందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందా, కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, వొకాబులరీ అంటే ఆ పట్టు ఎలా ఉంది, ఆర్గ్యుమెంట్ చేయగలదా లేదా, కొన్ని ఉంటాయి అవి చూడాలి. సో అవి నాకు కనబడలే ఎవరి దగ్గర, అనుష దగ్గర. ప్రియా ఇక్కడ అంత కూల్గా అవ్వదమ్మా, హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏం చేస్తామంటే ఐ నో వెన్ టు స్టాప్ అంట. వావ్, ఫస్ట్ స్టార్ట్ చేయడం తెలియాలి, తర్వాత స్టాప్ చేయడం తెలియాలి, రావాలి. బాగుంది కదా ప్రాస, స్టార్ట్ చేయడం తెలియాలి, స్టాప్ చేయడం రావాలి. రాసుకోరా సాంబా. నెక్స్ట్ ప్రియా, గ్రాండ్ లాంచ్ రోజు భలే ఇచ్చింది. గ్రాండ్ లాంచ్ రోజు వీళ్ళిద్దరికి జీల్ ఉంది, మీ ఇద్దరికి జీల్ లేదు అన్నది. వీళ్ళిద్దరికి జీల్ అంటే షకీబ్కి నాగప్రశాంత్కి జీల్ ఉంది, కానీ మీ ఇద్దరికి జీల్ లేదు. సో మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మంచి ప్రశ్న ఇది మాత్రం ప్రియా. వెళ్ళిపోయే ముందు మంచి పని చేస్తుంది బాగా. అనుష, వాళ్ళు వెళ్ళాలని అదే పని మీద చెప్పుకున్నారేమో 10 మందికి 100 మందికి, బట్ మాకు తెలుసు అని ఆమె చెప్పుకుంటుంది. ఆమెకి లక్కీగా అసలు ఇప్పుడు కూడా తెలియదు నాకు ఆమెను ఎందుకు పంపించారో, కానీ దివ్యానికి అంటది బిఫోర్ గ్రాండ్ లాంచ్ ఇవి నిజంగానే కొంచెం పర్సనల్ ఏదో జరిగాయి అంటే అందుకే ఆమెకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ అయిపోయి ఇప్పుడు నా ఇంటెంట్ ఎలా ఉండో చూడాలి అవన్నీ ఎందుకని బాగా చెప్తుంది. జీలు వేరు ఇది వేరు, జీలు ఉండేదానికంట నేను వచ్చి ప్రూవ్ చేసుకుందాం అనే ఇంటెంట్ ఉండాలి, నాకు అది ఉంది అని చెప్తుంది. శ్రీజాకి పడతాయ్యా జల్లలో ఎవరి దగ్గర నుంచి, అనుష దగ్గర నుంచి, దివ్య దగ్గర నుంచి. దెబ్బకి పిల్ల మాడిపోయింది, కామైపోయింది. అనుషని అడుగుతుంది, నువ్వు ఈజీగా ట్రిగ్గర్ అవనన్నావు కదా, అగ్నిపరీక్ష షోలో ఒక సిచ్యువేషన్లోనే నువ్వే ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యావు మొదలెట్టింది అక్క. అప్పుడు దివ్య అని అనుష ఏమంటుందంటే, మీరు వాళ్ళకన్నా ఎందుకు బెటరో మాలో స్వాప్ చేయన్నది ఇక్కడ దొరికిపోయారు పిల్లలు. అప్పుడు అనుష అంటది, నేను శ్రీజాన్ స్వాప్ చేస్తా, ఎందుకంటే నీదంతా పోకింగ్ బిహేవియర్, అలా పోక్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఎలాంటి టైప్ అంటే, ఒకటి పుండు ఉందంటే పుండుని గిచ్చుతో ఒక రక్తాలు కక్కేలాగా కారం జల్లుతో ఇలా టైప్ చేస్తావు, అది నచ్చదు జనాలకి. నేను ఆ టైప్లో ఉండను, అలాంటి టైప్ వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, నీ బాడీ లాంగ్వేజ్ కూడా పో అనే టైప్లో ఉంటుంది. సో నాకు అది నచ్చదు, 24/7 నెగిటివ్ ఎనర్జీ నడుస్తుంది, నేను అలాంటి పర్సన్ ఉండకూడదు అనుకున్నా, అందుకే స్వాప్ చేద్దాం అనుకున్నా. ఒక కాన్వర్జేషన్ కూడా స్టాప్ అవ్వట్లేదు నీ వల్ల, ఇంకా ఎక్కువ అవుతుంది, నువ్వు తగ్గట్లేదు, తగ్గాలి. భలే చెప్పింది ఇక్కడ మాత్రం. ఎందుకంటే అనుష రత్నం గారిది ఈ మధ్య పంపారు మన పిల్లలు, తెగ చేస్తున్నారు రివ్యూలు ఇన్స్టాగ్రామ్లో, అందులో ఎస్పెషల్లీ శ్రీజ గారికి యాంటీగా చేస్తారు. యాంటీ అంటే పడట్లే అది. ఓనర్స్ ఎంతమంది చెప్పారు నెగిటివ్గా నీ గురించి, నువ్వు అవసరం లేని దగ్గర స్టాండ్లు తీసుకుని అన్నీ చెప్పింది ఆమె. సైలెంట్ అయిపోయింది పాప. నాగప్రసాద్ ఐ వాంట్ టు స్వాప్ పవన్ కళ్యాణ్, గేమ్ కనబడట్లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు గేమ్ కనబడట్లేదు అని నవ్వుతాడు. ఫైర్ తగ్గింది, నీ ఫైరు నీ ఫ్రాంక్నెస్ నేను రీప్లేస్, ఏంటి నా ఫైర్ రీప్లేస్ చేస్తావా, నాకంటే నా ఫ్రాంక్నెస్ ఆడేం లేదు, పులిహోర కలపడం తప్ప. ఏమనంటే అవును మర్చిపోయాను, కొంతమంది నవ్వు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్లు మాట, పవన్ కళ్యాణ్ తనూజాది సిస్టరు బ్రదరు, పవన్ కళ్యాణ్ ప్రియాది సిస్టరు బ్రదరు, దాని మీద మీరు ఎందుకు అలాగా బ్యాడ్ చేస్తున్నామా అని అంటే, అనియా ఆరు పెట్టినోళ్ళు చెల్లమ్మా, అయితే అనిలు చెల్లులు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ అన్నా చెల్లి అక్క తమ్ముడు అది కాదు నా ప్రాబ్లం. మనం దేనికి వచ్చాం బిగ్ బాస్ షోకి, ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇలా అనకూడదు కానీ ఫినాన్షియల్గా కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఎంత కసి ఉండాలి, దానికి కసి మనోడు ఆట మీద చూపించట్లేదు, వేరే ఈట్ల మీద చూపిస్తున్నాడు. అండ్ నేను అంటుంది అక్కడ చెల్లైనా తనూజ చెల్లైనా అక్క అయినా ఏదైనా సరే మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది చూసారా, అది ప్రేక్షకులు చూస్తారు. నువ్వు చెల్లి మీదైనా అక్క మీదైనా అలా చిరాకుగా చేతులు వేసేసి మాట్లాడితే చూడడానికి ఆడియన్స్కి చిరాకుగా ఉంటుంది. అది ఏమవుతుంది తెలుసా, చికాకు తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ బిహేవియర్ అదే జరుగుతుంది, చికాకు తెప్పిస్తుంది. చేతులేసి మాట్లాడడం, భుజాల మీద చెయ్యలేసి మాట్లాడడం, చెయ్యలు పిసికియడం, అలా సిస్టర్ అయినా కూడా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెల్లి ఉందనుకో, నాకు చెల్లి లేదు, చెల్లున్నా అక్కున్నా నేను అంత ఓవర్ చేయను. కొంతమంది చేస్తారేమో, నాకు అది నచ్చదన్నా. ఒకవేళ నీ క్యారెక్టర్ అలానే ఉన్నా అది మంచిగా, నీ చెల్లితో నీకు మంచి ఫ్రెండ్ ఉంది రేపో, ఆడియన్స్కి అది ఎక్కదు చాలామందికి. అండ్ నువ్వు విపరీతంగా ఆడేసి ఇది ఉన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతుందేమో, కానీ అక్కడ ఆటలేదు సొల్లు అలాగా ఆడోళ్ళతో, అక్కవని చెల్లవని పిన్నవని ఏదోని. అది నేను అంటుంది అదైతే మీరు తెలివిగా అన్న తనూజ అక్కంది, తమ్ముడు అన్నది అన్నీ అనేది మీకు పాయింట్ మీకు అర్థమే చెప్తున్నారు మీరు. తమ్ముడు అక్కతో కాదు, ప్రవర్తన విత్ లేడీస్ అది కరెక్ట్ కాదు, చూడడానికి చిరాకు ఉంటుంది. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, 2 పాయింట్లు పెట్టండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఏం పీకాడు పెట్టండి.
డెమోన్ పవన్ అయినా కెప్టెన్ అయ్యాడు. మీ వాడు ఏం పీకాడు చెప్పండి 2 వారాల్లో. సో మీరు ఆ రీల్లు షేర్ చేసే బదులు నాకు పాయింట్లు పెట్టండి. నేను ఎవరిని కావాలని విమర్శించను, నాకేమొస్తుంది, అక్కడ లేదు కాబట్టి చెప్పాను. అది ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే మొత్తం లైవ్ అంతా కలిపి చెప్తున్నాను కాబట్టి. సో కైండ్లీ అడ్జస్ట్. సో స్వాప్ చేయాలని ఉంది. దివ్య, ఐ వాంట్ టు స్వాప్ శ్రీజ. నేను పక్క పర్సన్ని టార్చర్ చేసే టైప్ కాదు, అలా ఉంటే కష్టం. నీలో అది నాకు కనబడుతుంది. బీబీ కన్నా నువ్వే ఏదో సుపీరియర్ అనే బిల్డప్లో ఉన్నావు, అది నాకు నచ్చలేదు. పర్ఫెక్ట్ పాయింట్లు. మాడిపోయింది శ్రీజ ముఖం. ఋతుకు తెగ క్వశ్చన్లు చేస్తున్నాయి మాట పాపం. వెళ్ళిపోయికి ఎలా అడుగుతుందో ఈ వారం. హూ ఈజ్ యువర్ కాంపిటీషన్? అప్పుడు ఆమె బర్నీ గారిని గట్టిగా లేపరయ్యో అందరూ. బర్నీ గారు ఎరా చారి గుండేంటి ఇలా పొంగుతుంది, కానీ మ్యాటర్ అంత లేదు అక్కడ. బర్నీ గారు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, అన్నీ మాట్లాడుకోవాలి మనం ఆనెస్ట్గా. బర్నీ గారు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు మరీ దరిద్రంగా ఆడడం వల్ల సేవ్ అవుతున్నారు ఆయన, అంతే. నాకు ఇప్పటి వరకు హౌస్లో గట్టిగా ఆడుతున్న వాళ్ళు ఎవర్రా అంటే కాస్త కోస్తో ఎమాన్యుల్, సంజన, అంతే. కొన్ని తనూజ అక్కడక్కడ. భరణి గారిది అయితే డిసప్పాయింటెడ్, అంతే. ఇంకా ఆగిపోయింది బండి, అలా ఉంది మ్యాటర్. రితు, హూ ఈజ్ యువర్ కాంపిటీషన్ అంటే బర్నీ గారు ఐ సీ మై సెల్ఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉందని చెప్పి దివ్యానికి దగ్గర చెప్తారు. రితు వచ్చేసరికి నాగప్రశాంత్కి. హూ ఈజ్ యువర్ కాంపిటీషన్ అంటే నాగప్రశాంత్, సంజన గారు గేమ్ చేంజర్ అంటాడు. అనుష, మై కాంపిటీషన్ సంజన, సెటిల్డ్గా ఉంటారు. ఈవెన్ ఏమైనా పోయినా ఎంత భూకంపం వచ్చినా చాలా సెటిల్డ్గా ఉంటారు. అండ్ తనుజ గారు కూడా ఇష్టం నాకు. నాన్న అది ఇష్టం, మాకు ఫాదర్ లేరు, సగం బాగా కైండ్గా ఉంటారు. అంతా బాగానే ఉంది, కానీ ఆమె నాన్న నచ్చిందని అన్నారు. ఇప్పుడు అప్పటికే ఆపట్లేదు తనుజ గారు నాన్న. ఇంకా కోరస్ బాబా. షకీబ్, ఐ విల్ స్వాప్ పీకే. కనబడట్లే అసలు నువ్వు అంటాడు. నిజంగానే కనబడట్లే. మై కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీ వన్, మళ్ళీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఎవ్రీ వన్ నా కాంపిటీషన్ అంటాడు, లేకపోతే ఎవరు లేడని చెప్తాడు. తర్వాత తనుజ, ఓనర్ సైడ్ ఉంటావా టెనెంట్ సైడ్ ఉంటాడంటే షకీబ్, టెనెంట్ సైడ్ ఉంటా భయ్ అంటాడు. సంజన, నీకు 4 ఓట్లు కావాలా 9 ఓట్లు కావాలా అంటుంది. ఎందుకురా అంటే నువ్వు టెనెంట్ సైడ్ ఉంటే నీకు 4 ఓట్లు వస్తాయి కదా అని చెప్పి. దివ్య ఏమంటుందంటే నేను టెనెంట్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాను బికాజ్ ఐ విల్ గెట్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అదే అక్కడికి వెళ్ళి కష్టపడి ఐ విల్ టేక్ టెనెంట్ పొజిషన్ వీక్. సో ఐ విల్ టేక్ టెనెంట్ పొజిషన్, ఐ విల్ గెట్ అన్ఫేర్ అడ్వాంటేజ్. కష్టపడి సక్సెస్ వస్తుంది. సో మీకు కూడా అలాగే వచ్చింది కాబట్టి నేను కూడా అలాగే వెళ్ళాలనుకుంటున్నాను నేను అని ఆమె చెప్తారు. సో ఎగ్జాంపుల్ బర్నీ గారు, ఆయన ఫస్ట్ వీక్లో ఎలాగైతే సక్సెస్ వచ్చిందో కష్టపడి, సో నేను అలాగే తెచ్చుకోవాలనుకున్నాను అని చెప్తారు. తర్వాత వచ్చేసరికి తనూజ, ఎందుకు అంతసేపు బర్నీ అనే చెప్తున్నాను అని చెప్పి ఆమె పాజిటివ్గా ఫీల్ అవుతారు. తర్వాత దివ్యానికితో వచ్చేసరికి నేను చూసిందేగా చెప్తున్నాను అని చెప్తుంది ఆమె. తర్వాత షకీబ్ కన్నా ఎందుకు బెటర్ అంటే షకీబ్ కన్నా ఎందుకు బెటర్ అంటే క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ ఇవ్వడం రాదు, నేను ఇస్తాను అంటే. నాగప్రసాద్ అడుగుతాను, నువ్వు టెనెంట్కి వెళ్తావా ఓనర్కి వెళ్తావా అంటే ఐ విల్ గో టు టెనెంట్స్ అంటే. అనుష, నువ్వు టెనెంట్కి వెళ్తావా ఓనర్ అంటే ఆమె స్మార్ట్గా చెప్తుంది ఆన్సర్, అనుకుంటుంది ఐ విల్ గో యాజ్ ఓనర్. నాకు అడ్వాంటేజ్ ఇచ్చినప్పుడు నేను లూజ్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద డే టెనెంట్స్ అయినా కూడా తర్వాత ఓనర్లే అవుతారు కదా అని చెప్పి ఇది జరిగింది. తర్వాత బర్నీ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. అందరికీ ఒకటే క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి. మీరు కాకుండా మీ ముగ్గురులో బెస్ట్ ఎవరు అంటే అనుష, దివ్య, నాగప్రసాద్, షకీబ్, దివ్య, అనుష, షకీబ్, నో వన్ దివ్య అంటే ఫస్ట్ ఓవర్ స్మార్ట్గా షకీబ్ ఎవరు లేరని చెప్తాడు. గట్టిగా అడిగితే అప్పుడు దివ్య అని చెప్తాడు. సో 2 దివ్యలు వచ్చింది, అక్కడే మీకు అర్థమైపోవాలి. దివ్య, నా ఉద్దేశంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఇందాక చెప్పాను కదా అవన్నీ చెప్తారు. సో ఇది జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళకి వేస్తారు. ప్రోమోలో చూసారు కదా, కొంతమంది దివ్య అంటున్నారు, రితు చౌదరి ఏమో షకీబు నాగప్రశాంత్ కావాలంటున్నారు, ఇలా రకరకాలు అవుతాయి కదా. బట్ ఓవరాల్ ఓట్స్ దివ్యకు వస్తే చూద్దాం. లైవ్లో ఎవరికి వేసారో చూపిస్తే పొరపాటున మాట్లాడుకుందాం, లేదా మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తే మాట్లాడదాం, ఆర్ వీకెండ్ ఎపిసోడ్లో చూపిస్తే మాట్లాడదాం. ఓవరాల్గా అయితే దివ్య నిఖిత గారు వెళ్ళారు. మీకేమనిపించింది, ఎవరు వెళ్తే బెటర్ అనిపించింది, అన్ఫేర్గా జరిగిందో ఫేర్గా జరిగిందో కామెంట్ చేయండి. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ అందాక ఈ వీడియోని ఆస్వాదించండి. మళ్ళీ చెప్తున్నా, మై రివ్యూస్ అఫీషియల్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్స్ చాలా క్విక్గా వస్తాయి. రేపు చాలా షాకింగ్ విషయాలు జరగబోతున్నాయి. అది సభకు నమస్కారం, ధన్యవాదాలు.